బాబు ఇటీవల కాలం లోపల అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని చూస్తాం పొలిటికల్ కాంబినేషన్స్ గురించి కానివ్వండి, పొలిటికల్ యూనిటీ గురించి కానివ్వండి, ఎన్నో ప్రక్రియలు జరిగినాయి. కానీ నిన్న మెడ్రాస్ లోపల ఏ తీరుగా అవుతే అందరూ చీఫ్ మినిస్టర్లని, పార్టీ హెడ్స్ని లేదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్లని అంటే ఇంపార్టెంట్ పీపుల్ని చూస్తే టోటల్ సౌతే కాకుండా వెస్ట్ బెంగాల్ ఒక్కటి కనపడలేదు. కానీ లాస్ట్ మినిట్లో అందరు రావడం ఇది చాలా చాలా వెల్కమ్ విషయం ఈ దేశం లోపల మన పాలిటిక్స్కి, మన పొలిటిక్ గురించి. ఎందుకంటే మనకి ఏం కావాలంటే ఇప్పుడు సౌత్ నార్త్ అని మాట్లాడుకుంటూ వస్తున్నాం, కానీ సౌత్ నార్త్ దేని గురించి సౌత్ నార్త్ అంటడమో మనకు తెలియకుండా ఉన్నది. అటువంటి బయటకు వస్తాయి. అన్నిటికన్నా ముఖ్యం ఇప్పుడు ఇమీడియట్లీ మనము ఆయన ఇప్పుడు ముఖ్యంగా కావాల్సిన మన విషయం డీలిమిటేషన్ గురించి. ఈ డీలిమిటేషన్ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. దాని గురించి ప్రక్రియ స్టార్ట్ అయింది, ఎక్సర్సైజ్ షురు అయింది, ఆపరేషన్ షురు అయినాయి. అంతకుముందు డీలిమిటేషన్ మీకు తెలుసు 2006 లోపల డీలిమిటేషన్ జరిగింది. డీలిమిటేషన్ కమిషన్ అప్పుడు జరిగింది. వాళ్ళు ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవడం జరిగింది. కారణం సింపుల్, మన కాన్స్టిట్యూషన్ ప్రకారము ఈచ్ మ్యాన్ వన్ ఓట్ అండ్ అవర్ వెరీ పొలిటీ ఏ తీరుగా మన గవర్నెన్స్ చేయాలనుకుంటున్నామో అది రిప్రజెంటేటివ్ ఉండాలి. దీంట్లో కాంప్రమైజ్ లేదు. సో రేపు పార్లమెంటరీ డెమోక్రసీ కాబట్టి పార్లమెంట్ ద్వారా ఈ దేశాన్ని నడిపేయాలంటే ఆ పార్లమెంట్లో కూర్చొని బిల్లు పాస్ చేసి లా పాస్ చేసేటోళ్ళు పీపుల్స్ రిప్రజెంటేటివ్ అయి ఉండాలి. పీపుల్స్ రిప్రజెంటేటివ్ కూడా వన్ మ్యాన్ వన్ ఓట్ ప్రకారమే పోవాలి. దాన్ని కూడా చేంజ్ చేయలేము. దీన్ని కలుపుకోవాలన్నప్పుడు ఒక దేశం లోపల పాపులేషన్ ఆ దినం మనకి 2006 లోపల కానివ్వండి, ఇవాళ కానివ్వండి చూస్తూ ఉంటే మారుతూ ఉంటుంది కూడా. నిన్న 17 ఏళ్ళు నాకుంటే ఇవాళ 18 ఏళ్ళు కూడా రావచ్చు. ఇది కాన్స్టెంట్ కాదు. దీన్ని అర్థం చేసుకోవాలా. నిన్నటి మీటింగ్ లోపల దీని గురించి డిస్కషన్ రాలే. ఇది పెద్ద లీడర్స్ ఎంత మాట్లాడవలసి వస్తుంది. ఇది కాన్స్టెంట్ ఫిగర్ కాదు. ఇది ఈవెన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. ఎందుకంటే ఒక స్టేట్ వస్తుంది, ఆర్టికల్ 3 ప్రకారం నేను ఇంకొక స్టేట్ క్రియేట్ చేసుకోవడంతోనే అది వేరే స్టేట్ దాని లెక్క పారామీటర్స్ కానివ్వండి, ప్రోరేటల్ రేట్ కానివ్వండి చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి ఎన్నో సమస్యలు మనకి ఎదురవుతున్నాయి. ఇవాళ మాకు ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు ఏ తీరుగా మనం చేసుకోవాలని ఉన్నది. సదరన్ స్టేట్స్ అంటే పార్ట్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ అయినప్పటికీ మనం కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేదు ఇప్పుడు మాకు ఒడిశా కూడా కలిసింది కాబట్టి ఒడిశా, పాండిచ్చేరి వీళ్ళని పెట్టుకుంటే మీరు దే రిప్రజెంట్ సంథింగ్ లైక్ మోర్ దెన్ 26%, 28.5% వాళ్ళు రిప్రజెంట్ చేసినప్పటికీ వాళ్ళు ఒక కాలం లోపల 2006 లోపల క్వార్టర్ ఆఫ్ ది నేషన్ వాళ్ళే ఉంటారు. అప్పుడు 28.5 ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇది రిప్రజెంటేషన్ వచ్చిందో ఆఫ్టర్ ఆల్ ఒక స్టేట్కి కొన్ని కాన్స్టిట్యూషన్స్ ఇవ్వవలసి వస్తుంది. ఆ లెక్క పెట్టుకున్నప్పుడు వాళ్ళకి టోటల్ ఎంత వచ్చింది అంటే అంతే ఏదున్నా కానీ 20% వాళ్ళకి రిప్రజెంటేషన్ వచ్చింది. అప్పటి నుంచి ఈ విషయం స్టేట్స్ రేజ్ చేస్తూనే ఉన్నాయి. ఇది సదరన్ స్టేట్స్ వాళ్ళు దీన్ని సరిచేయాలని చూస్తున్నారు. అది కానప్పుడు అన్నిటికన్నా ఒకటి వచ్చిందంటే ఈ తీరుగా ప్రతిసారి సెన్సెస్ వచ్చినప్పుడు మనం సెన్సెస్ చూసుకొని డీలిమిటేషన్ పేరు మీద
కాన్స్టిట్యున్సీ చేంజ్ చేసుకొని పార్లమెంట్కి కొత్త రిప్రజెంటేటివ్స్ ఎందరికి పోవాలా, ఒక్కొక్క స్టేట్ ఎందరికి పోవాలా చూసుకుంటూ వచ్చాను. ఇది 2006 లోపల ఈ ఇష్యూని ఇంద్రం ఆపేసింది. అంటే ఒకటి ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది కాబట్టి ఒక 30 ఏళ్ళ గురించి ఇది ఈ లిమిటేషన్ మనం ఆపుకుందామా అని ఆమె చెప్పడం జరిగింది. మనం దాన్ని ఆపేసి అదే లెక్క ప్రకారం పోతూ వస్తున్నాం. ఇప్పుడు కొత్తగా వస్తూ ఉంటే కూడా మరి ఏంటి ఏమన్నా మార్పు వచ్చిందా అంటే ఏం సిచ్యువేషన్ లేదు. ఏ తీర్పు ప్రకారం పోవడం మాకు తెలియకుండా పోతూ ఉంది. కాబట్టి నేనేంటంటే డీలిమిటేషన్ ఏంటి కొట్లాటంతా మేము చేస్తూ ఉన్నాం. మేము సీట్ల గురించి కాదు ఇప్పుడు కొట్లాట. ఇక్కడ మా వాయిస్ గురించి అవర్ వి రిప్రజెంటెడ్. ఇంతవరకు ఏ స్టడీ కూడా పెద్ద పార్లమెంట్ ఉంటే మంచి గవర్నెన్స్ అవుతుందని, చిన్న పార్లమెంట్ ఉంటే మంచి గవర్నెన్స్ అవుతుందని అయితే స్టడీ ఏం కాలేదు. కానీ ప్రతి వాడు పార్లమెంట్కి పోవాలనుకుంటాడు. ప్రతి స్టేట్ కూడా తన పెద్ద రిప్రజెంటేషన్ రావాలనుకుంటుంది. పర్టికులర్లీ మన దేశం లోపల ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం, దానికి 80 సీట్లు ఉన్నాయి. మేము ఉన్నామనుకోండి 42 నిన్న ఉండే, ఇప్పుడేంటి 17 అయిపోయినాం. బికాస్ వి గాట్ స్ప్లిట్. సో స్టేట్స్ కలిస్తా ఒక తీరు, స్టేట్ స్ప్లిట్ చేస్తే అవి మెథడ్స్ అయ్యి స్ప్లిట్ చేస్తే కూడా ఒక తీరు వస్తుంది. కాబట్టి ఆ ఇష్యూ కూడా ఒకటి చూడవలసి వస్తుంది. సౌత్కి ఇంకొకటి ఏంటంటే మేము మాట్లాడుకుంటే ఈ ఇష్యూ ఉత్తమ సీట్లు కావాలా, కాకుండా వాయిస్ దొరకాలంటాం. రెండోది మాకు ఫెడరలిజం గురించి మాట్లాడినాం. మనం ఈ దేశం వచ్చినప్పుడే 600 స్టేట్లు కలిసి ఇండియా అయింది. ఇది చాలా మర్చిపోతూ ఉంటారు ఎవరు, మా మోడీ గారు కానివ్వండి, అమిత్ షా కానివ్వండి. రాహుల్ ఒక వర్డ్ అంట యూజ్ చేస్తూ ఉంటాడు, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని. ఆ కాలంలో ఎప్పుడైతే అంతా కలిసి వచ్చినామో మేము ఇండిపెండెంట్ సావరిన్ స్టేట్స్ కంట్రీస్వి. Absolutely, we had our own army, we had our own currency, we had our own foreign policy, we had our own sovereignty. అవన్నీ ఉన్నాయి కూడా. మాకు ఇండిపెండెంట్ వచ్చేందుకు థ్యాంక్స్ టు సర్దార్ పటేల్ అందరం కలిసి ఒక దేశం చేసుకున్నాం. ప్రతి ఒడు రాజు ఉండి వాడే రాజ్యం నడిపించినప్పుడు ఆయన కుటుంబం అంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాండేజ్ పెట్టేసి కొన్ని లిమిటేషన్స్ పెట్టి మనం నడిపాం. దానికి కూడా ఒప్పుకున్నాం. యాజ్ లాంగ్ యాజ్ మా పబ్లిక్కి అంటే ఆ రాష్ట్రంలో యొక్క పబ్లిక్కి ఏమి ఎఫెక్ట్ కాకపోతే, త్రివండ్రం కొచ్చి ఉందనుకోండి, వాళ్ళ తీర్లు వేరు. బెంగాల్ ఉందనుకోండి, అక్కడ ఆదాలు అక్కడ వాటిని చూసి ఈ తీరుగా మనం చేస్తాం. కానీ ఇప్పుడు ఏమైంది, అప్పుడు పార్లమెంట్లో ఫెడరలిజం చెప్పి ఇప్పుడు మోడీ కూడా కోఆపరేటివ్ ఫెడరలిజం అని మాట్లాడుతున్నారు. కానీ అప్పుడు రెండే ఇష్యూస్ పెట్టుకున్నాము, స్టేట్స్ లిస్టు, సెంట్రల్ లిస్టు. అంటే స్టేట్ ఈ ఇష్యూలు ఎంత ఉన్నాయో మీ స్టేట్ విషయాలు మీరే చూసుకోండి, సెంటర్కి ఈ విషయాలు ఉంటాయి అని షెడ్యూల్ 7లో పెట్టుకొని తయారు చేసుకున్నాం. కానీ పోతే ఏమవుతుంది, సెంటర్ లిస్టుని పెద్దగా చేసుకుంటా పోయినరు. లేదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ 67 లోపల ఒక కొత్త లిస్ట్ తెచ్చింది, దాని పేరు కన్కరెంట్. అది అక్కడ స్టేట్ కూడా మాట్లాడవచ్చు, సెంటర్ కూడా మాట్లాడవచ్చు. ఆ కన్కరెంట్ లిస్ట్ రావడంతోనే స్టేట్ల రైట్స్ అన్నీ పోయినాయి. ఎడ్యుకేషన్ తీసుకుందాం మనం. ఇవాళ మన ఊరు లోపల ఇక్కడ ఆదిలాబాద్లో గోండ్స్ కానివ్వండి, భద్రాచలం లోపల కానివ్వండి, మన ట్రైబల్ బెల్ట్ కానివ్వండి, వాళ్ళకు కావాల్సిన చదువు, వాళ్ళ అవసరం ఉన్న చదువు, వాళ్ళు కోరుకుంటున్న చదువు మీరు చెప్తాం లేదు. సెంటర్ లోపల కూర్చొని సిబిఎస్ఈ పేరు మీద వాళ్ళు డిక్టేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్న ఎన్ఈపి ప్రకారము, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము, ఈవెన్ యూజీసీ కొత్త రూల్స్ ఇచ్చేసి వైస్ ఛాన్సలర్స్ ఎట్లా అపాయింట్ చేయాలో కూడా కొత్తగా ఇచ్చింది. ఈ తీరుగా రైట్స్ కూడా పోతున్నారు. అది కూడా ఇది ఇష్యూనే.
ఇవాళ మేము సీట్లు అడుగుతున్నామంటే ఏదో 6 ఎక్కువతో ఏడుతూ కాదు, ఈ రేస్ చేయడానికే ఈ సీఎంలు అందరు కలిసిండ్రు. కాబట్టి ఇది ముఖ్యంగా షా అర్థం చేసుకుంటే బాగుంటుంది. నిన్న షా గారు మాట్లాడుతూ రాజ్యసభలో రిప్లై ఇస్తున్నప్పుడు ఈ డిబేట్కి చాలా నేను ఈ ఏజ్ లోపల ఈ స్థాయి లోపల అనకూడదు, కానీ అంత దిగజారి నేను మాట్లాడిండు ఆయన. రాజ్యసభ లోపల అందరు కలిసి ఇది అపోజ్ చేస్తూ ఉంటే ఠీకే, వాళ్ళ అపోజిషన్ మన పార్లమెంట్ ఉందే, ఒక్కొక్కరు తమ వ్యూ చెప్పడానికి, మీరు ఎవరేం చేసుకున్నా కానీ నేను ఇస్తాను అని ఏదో చాలా మంచి మాట్లాడలేదు. ఆ యాటిట్యూడ్తోని మనం ఈ ఈ ఇటువంటి క్లిష్టమైన సమస్యని సాల్వ్ చేయలేము. దీని గురించి కొంచెం పేషెన్స్ అవసరం, లా తెలిసే అవసరము, ఏ తీరుగా యూనిటీని పెట్టుకోవాలి. కాబట్టి థర్డ్ ఇష్యూ, నేను మీకు చెప్పినట్టు మాకు కావాల్సిన సీట్లు అడుగుతున్నాం, మాకు కావాల్సిన ఫెడరలిజం అడుగుతున్నాం, మాకు కావాల్సిన మా రైట్స్ అడుగుతున్నాం, మాకు కావాల్సింది యూనిటీ ఆఫ్ దిస్ నేషన్ కావాలి. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం మీరు సీట్లు అనుకోకండి, ఇది డీలిమిటేషన్ అంటే మేము 10 సీట్లు ఎక్కువ కావాలని అడుగుతాం లేదు. మా స్టేట్ రాజమండ్రి నేను అడుగుతున్నాను, యూనిటీ అడుగుతున్నాం. యూనిటీ ఏంటి? ఒక రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్. మనం ఎప్పుడూ ఒక్కటి లేము. ఈ దేశం మల్టీనేషనల్ నేషన్. కశ్మీర్లో వేసుకునే బట్టలు మనం వేసుకోము, వాళ్ళు తినే తిండి మనం తినం, వాళ్ళు చేసే డాన్స్ మన డాన్స్ కాదు, వాళ్ళ మ్యూజిక్ మా మ్యూజిక్ డిఫరెన్స్ ఉన్నది, వాళ్ళ రీతులలో మన రీతులు అప్పటికీ మనం ఒక దేశంగానే బతుకుతున్నాం. ఏది ఈచ్ అదర్ రెస్పెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. అది దాని గురించి కూడా ఇప్పుడు పోరాటం అవుతుంది. సమస్య వచ్చింది కాబట్టి ఇవన్నీ ఇష్యూ వస్తున్నాయి. కాబట్టి మనము ఈ డీలిమిటేషన్లో తొందరపాటు కాకుండా ఇవాళ మనం డీలిమిటేషన్లో లెక్కల లోపల మనం పోవాలంటే లెక్కలలో చూస్తే కష్టం వస్తుంది. కాబట్టి అందరినీ కలుపుకొని ఏ తీరుగా అన్ని ఇష్యూస్ని కలిపి క్రోడీకరించి, ఒకటి పాపులేషన్ బేసిస్ మీద మనం డివైడ్ చేయాలనుకుంటున్నాం. లేదు మేము ఎక్కువ పైసలు ఇస్తున్నాము కానీ మాకు తక్కువ మంది రిప్రజెంటేషన్ ఉందనేసి మనం ఫైనాన్స్ కమిషన్ని ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పుడు చెప్పినట్టు ఫెడరలిజం లోపల ఇష్యూస్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ అన్నింటినీ కలిసి మనము ఏ తీరుగా మాట్లాడాలా, ఏ తీరుగా దీన్ని ట్యాకిల్ చేయాలా అనేది చాలా అవసరం. నిన్నటి మీటింగు అందరు చీఫ్ మినిస్టర్లు వచ్చారు కాబట్టి చాలామంది ఎవరైతే ఈ అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారో, ఆఫ్టర్ ఆల్ ఏదైనా కానీ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వాల పార్టీల పేర్ల మీద నడుస్తూ ఉన్నాయి. కాబట్టి దీంతో ఎన్డీఏకి సంబంధం లేని పార్టీలన్నీ కలిసినాయి. కాబట్టి మీరు ఇది పార్టీగా చూసి మా కిషన్ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్ క్రిటిసైజ్ చేసిండ్రు. నేను ఆయనకు కూడా చెప్తున్నా, మనకు కొంచెం ఉపయోగపట్టాల. ఎవరైనా కానీ పార్లమెంటరీ సిస్టమ్ లోపల తమ అభిప్రాయాలు చెప్తారు. అది ఇప్పుడు నేను చెప్పేది పార్టీ గురించి కాదు, ఇది మోడీకి ఎదురుగా కాదు, వ్యతిరేకం కాదు. ఈ ఇష్యూ మన ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడే జరిగింది. ఈ ఇష్యూ ఈయన వాజ్పేయి ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు వాళ్ళు పోస్ట్పోన్ చేసిండ్రు, వాళ్ళు ఇమీడియట్లీ డిసిషన్ తీసుకోలేదు. కాబట్టి కిషన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నా, మా వీళ్ళకి కూడా చెప్తున్నాను, ఇమీడియట్లీ మీరు తొందరపడి ఏమీ చేసుకోకండి. మీరు కూర్చొని మాట్లాడి ఏ తీరుగా ఈ రిప్రజెంటేటివ్నెస్ కావాలనో అది అర్థం చేసుకోవాలని నేను అంటున్నాను. మనం చూడండి, నేను ఒకటి మీకు చెప్పాలంటే, ఇప్పుడు సౌత్ ఎందుకు అబ్జెక్షన్ చేస్తుందంటే మా పాపులేషన్ తక్కువ ఉంది. మీరు ఆనాడు పాపులేషన్ కంట్రోల్ బిల్ పాస్ చేసి మాకేం మీరు మమ్మల్ని రిక్వెస్ట్ ఏం చేసిర్రు, కొంచెం పాపులేషన్ కంట్రోల్ చేయండి, సో దట్ అవర్ డెవలప్మెంట్ విల్ గ్రో అప్ అంటే. ఈ టోటల్ సదరన్ స్టేట్స్ దే హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ సో మచ్ సో దట్ జీడిపి హెస్ గాన్ అప్ నౌ. ఇప్పుడు కొత్త స్టడీ ఇష్యూ పెట్టిండు ఇండియా టుడే వాళ్ళు, గ్రాస్ ద బిహేవియర్ ఎఫెక్ట్స్ అని ఇప్పుడు కొత్త ఇండియా టుడే లోపల పెట్టిండు. అంటే అలాంగ్ విత్ జీడిపి
మీరు బిహేవియర్ ఇది చాలా అవసరము ఫర్ ఎ స్టేట్ ఫర్ ఎ కంట్రీ లైక్ అవర్స్. దాన్ని కూడా ఇష్యూ చేసి ఎట్లా తీసుకొస్తాం ఇప్పటికి, అది కూడా మనం ఆలోచించుకునేది. ఇది ఏదో చేయాలా. ఇప్పుడు మీకు నేను చెప్పినట్టు సౌత్ అంతా 71 సెన్సస్ ప్రకారం 24 ఉండే, అయిన తర్వాత అది 20కి దిగిపోయింది. అప్పుడు చేసేటప్పుడు 27 ఉండే, 24.7 ఉండే, ఇప్పుడు 20కి దిగినాం. మేము దగ్గర బికాజ్ వీ హ్యావ్ మెయింటైన్ అవర్ పాపులేషన్, బర్త్ కంట్రోల్ డే, పాపులేషన్ కంట్రోల్ చేస్తాం. కాబట్టి దాన్ని మనము ఆ ఇష్యూని ఏ తీరుగా దీంట్లో మనం ఇమిడ్చాలి, ఏ తీరుగా చేసుకోవాలని పెట్టాలి. ఇప్పుడు కొత్తగా స్టడీ చేసి ఎవరు మ్యాగ్రోవర్ అని ఆయన పెట్టి ఏజింగ్ పాపులేషన్ కూడా ఎక్కువైపోతుంది సౌత్లో పెట్టిండ్రు. ఆ ఇష్యూ కూడా మాది ఒకటి ఉన్నది, దాన్ని కూడా మీరు చేసుకోలేం. అచ్చా, ఈ ట్యాక్సెస్ గురించి మాట్లాడుకుంటే మనం ఇంతకుముందు చూడండి 28.5% ఆఫ్ ద ట్యాక్సెస్ ఆఫ్ జిఎస్టీది మా సదరన్ స్టేట్స్ వస్తుంటాయి. 28.5% ఆఫ్ జిఎస్టీ ఈజ్ గివెన్ బై అస్. కానీ మాకు రిటర్న్ ఏమొస్తుంది, 15% వస్తుంది. ఇది అగైన్ because FC, the Finance Commission, is going on the basis of the population for the devolution of funds. Devolution of funds గురించి పాపులేషన్ పోతున్నందుకు అక్కడ కూడా మన దెబ్బతింది. ఇంకోటి ప్రోరేటా అంటున్నారు. అసలు ప్రోరేటా ఏ బేసిస్ మీద ప్రోరేటా అంటున్నారు, ఏం చేయబోతున్నారు మీరు అనేది మీరు చూస్తే, మీరు ఒక స్టడీస్ చూసుకోండి. ప్రోరేటా అని చెప్తున్నాను. మనం క్లియర్ కావాలి. ప్రోరేటా అంటే సప్లై డివైడెడ్ బై డిమాండ్, అంతే, అంతకన్నా ఎక్కువ ఏం లేదు. అంటే మొత్తం నుంచి మళ్ళీ చేస్తామా? దేశంలో ఒక్కటో చేయలేము, ఆ స్టేట్స్ ఒక్కటి చేయలేము కదా. దీని సొల్యూషన్ స్టేట్స్ మనం ఎక్కువ చేసుకుందామా, స్టేట్స్ తక్కువ చేసుకుందామా అన్నీ చెప్పుకుంటూ పోతాం. కానీ లేదు, ప్రోరేటా అనేది ఒకటి ఉంది. అది ఆ తీరుగా మనం పోవడం అవసరమని నేను ఇప్పుడు ప్రోరేటా అలాట్మెంట్ గురించి స్టడీస్ నేను ఇప్పుడే ఫోన్ చేసి తెప్పించుకుంటాను. దీనికి డిఫరెంట్గా ప్రోరేటా విల్ వర్క్ వెరీ గుడ్ వెన్ యూ గో ఫర్ షేర్స్, విల్ గో ఫర్ ఎ స్టాటిక్ స్టాక్. ఇక్కడ మనం పెరుగుతున్న పాపులేషన్, లేదా మనం ఏజు 17 అయిన ఒక ₹50 18 అయిపోతున్నాడు, ఈజ్ బికమింగ్ ఓటర్. సో ఆ ప్రోరేటా ఏ తీరుగా వర్కౌట్ చేస్తారో కూడా యూ నీడ్ టు లుక్ ఇన్ టు దోస్ థింగ్స్ వితౌట్ టెలింగ్ us వాట్ టు డూ. సార్ ఇంకో ఇంకా చెప్తాను మీకు. లోక్సభ లోపల 1951 సెన్సస్ ప్రకారం 61, 71లో జరిగినాయి. అప్పుడు 494, 522, 543 ఉండే. అదే అప్పుడు పాపులేషన్ లెక్క ప్రకారం ద యావరేజ్ పాపులేషన్ పర్ సీట్ ఇంక్రీజ్ 73 lakhs నుంచి 84 lakhs వెళ్ళింది. 10 lakhs వరకు నడుస్తుంది. 61 and 71లో స్టేట్ అసెంబ్లీస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 3,000 to 3,563, then 3,994. ద ఫాలోయింగ్ నెంబర్ మీరు చూసుకుంటాం. ఈ తీరుగా మనం పోతున్నందుకు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ మరి కొత్తగా యాడ్ చేసి వాళ్ళకి రిజర్వేషన్ సీట్స్కు మళ్ళీ ఆ సీట్స్ కూడా ఇవ్వాల్సి వచ్చింది ఆటోమేటిక్గా. అది కూడా కష్టమే వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏదైనా కానివ్వండి, ఒక మాట చెప్పాలంటే మనం ప్రతి వాళ్ళకి ఒక 10 లక్షలు పెట్టుకుందాం. 10 లక్షలకు ఒక మంచి రిప్రజెంటేటివ్ అని మనం పెట్టుకుంటే, ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఎంతగా చదువుతున్నా 1,875 సీట్లు కావాలి పార్లమెంట్లో. ఇప్పుడు నేను యావరేజ్గా వర్కౌట్ చేస్తే 10 lakhsకి ఒక మనిషి రిప్రజెంట్ చేయాలనుకుంటే, ఇన్నేండు చేసిన దాని ప్రకారం 8 నుంచి 11.4కి వచ్చింది. అదన్నీ లెక్క చేసుకొని ఒక 10.4కి లెక్క చేసుకొని చూసుకుంటే అప్పుడు మాకు 1,875 సీట్లు కావాలి. అదొక మనం ఇవ్వలేము.
కాబట్టి వీ హ్యావ్ ఫైండ్ అవుట్ అనదర్ మెథడ్ నౌ. ఏ మెథడ్ ప్రకారం రావాలా. ఇప్పుడు వీళ్ళు 881 సీట్లు ఇస్తామనుకుంటున్నారు. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ప్రోరారేటా. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఉన్నాయి ఉంచుదాం, పాపులేషన్ అయితే ఎక్కువ దాన్ని యావరేజ్ వర్కౌట్ చేసుకుందాం, మాడ్యులారిటీ అనేసి కనెక్టివిటీ పీపుల్కి దగ్గర పోవడానికి ఎంత ఉంటుందో ఒక రేట్ పెట్టుకుందాం అనుకొని 881 పెట్టుకొని పెట్టాను అనుకుంటాను. అది వాళ్ళు పాపులేషన్ 2006లో ఎంత వస్తుందో దాన్ని దాంతో డివైడ్ చేసుకుంటారు. ఆ లెక్క ప్రకారం చూస్తే సౌత్ టోటల్ చాలా పెద్ద దెబ్బతింటాయి. మీకు దాని ప్రకారం చూస్తే ఈ స్టేట్స్ అన్నీ చూస్తుంటాం మనం. నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ని మనము పెట్టుకుంటే ఉత్తరప్రదేశ్కి ఇప్పుడున్న దానికన్నా ఒక లెక్క ప్రకారము అది 148 అవుతుంది అని పెట్టిండ్రు. లేదు యావరేజ్గా ఏం చేస్తే అంటే ఇప్పుడు వాళ్ళ న్యూ స్టాటిస్టిక్స్ ప్రకారం ఉత్తరప్రదేశ్కి 14 ఎక్కువ అవుతాయి, ఆ తిరిగిన బీహార్కి 11 ఎక్కువ అవుతాయి, రాజస్థాన్కి 7 ఎక్కువ అవుతాయి, మధ్యప్రదేశ్కి 5, హర్యానాకి 2, మాకు 2 తక్కువ ఉంది. మాకు సీట్ లోపల 2 సీట్లు తక్కువ అవుతాయి తెలంగాణకి. ఆంధ్రప్రదేశ్కి 5 సీట్లు తక్కువ అవుతాయి. కాబట్టి వీటికి అన్నిటికీ సొల్యూషన్స్ కావాలి. ఏ తీరుగా చేస్తే సరిగ్గా వస్తుంది అని. ప్రోరేటా అని చెప్పినంత మాత్రాన సరిపోదు. ప్రోరేటా ఏ తీరుగా ఏ విధంగా మీరు వర్కౌట్ చేస్తారో అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చాలా సంతోషం ఏంటంటే ఈ పూర్తి ఇది నేషనల్ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పినందుకు ఇంత డీలిమిటేషన్తో సీట్ల ఇష్యూ కాదు, కానీ నేషనల్ యూనిటీ ఇష్యూ. ఇది ఒక ఉద్యమం రకం మీదకి వస్తుంది. చాలా గర్వం ఫీల్ చేసుకుంటూ నేను చెప్పే మాట ఏంటంటే దీనికి లీడర్షిప్ కథానాయకుడు స్టాలిన్ అయినప్పటికీ అక్కడ హీరోగా ఎమర్జ్ అయింది రేవంత్ రెడ్డి. నేను ఆయన మాట్లాడిన మాటలు, ఆ ఎసర్షన్ ఎట్లంటే మా కాంప్రమైజ్ దీంట్లో లేదు, మేము మాత్రం దీంట్లో ఒప్పుకునేది లేదు, మేము మీరు అన్నీ నేను చెప్పింది ఇంకా ఎన్నో ఉన్నాయి, ఎన్ని ఇష్యూస్ అన్నీ సాల్వ్ అయ్యేటట్టు తీరు ఉంటేనే అందరూ దీనికి ఒప్పుకొని ఏదో ఒక పద్ధతి మనం తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. దానికి తీసుకుంటాం. మేము హైదరాబాద్లో కూడా కావాలంటే మా పార్టీని మాట్లాడిన తర్వాత ఒక్కొక్క మీటింగ్ పెట్టి దేశం నుంచి అందరు లీడర్స్ని పిలిపించి ఒక కాన్సెన్సస్ వచ్చేటి పద్ధతి, కాన్సెన్సస్ వచ్చేటి ప్రయత్నం చేసి దాంట్లో చేసుకుందాము అని ఆయన చెప్పడం. ఇవాళ హిస్ కాంట్రిబ్యూషన్ నేను సంజీవ్ రెడ్డి గారి కాలం నుంచి చూస్తూ ఉన్నాను. ఈ పోరు డెమోక్రసీ గురించి, యూనిటీ గురించి, నేషనల్ వన్నెస్ గురించి ఏదైతే పోరు చేయాలని ఉన్నదో అందరికీ యుద్ధ ప్రాతిపదికపై ముందుకు పోదామని ఏదైతే ఉందో ఇది నిన్నటి మీటింగ్ లోపల అందరిలో కనపడ్డది. ఒడిశా నుంచి దీంట్లో మాట్లాడిన నవీన్ పట్నాయక్ ఆయనకు కూడా చాలా ఈ కావుదు 6-7 ఇష్యూస్ ఉన్నాయి, వీటి సొల్యూషన్ కావాలా, మనం కూర్చుందాం, సొల్యూషన్ చేయాల్సి వస్తుంది. ఎట్లా డీలిమిటేషన్ చేయాలా, ఎట్లన్నా న్యూ పార్లమెంట్ రావాలా, దానికి ఎవరి వ్యతిరేకంగా చేస్తుండదు. ఏ తీరుగా చేస్తే సాల్వ్ అవుతుంది. దాంట్లో ఒకటి ఫైనాన్సెస్, మా దగ్గర ఫైనాన్స్ ఎక్కువ తీసుకొని మమ్మల్ని కష్టపెడుతున్నారు మీరు. ఫెడరలిజంలో పవరు, మా అధికారాలు అవి చేంజ్ అవుతుంది, అది అవుతుంది, అది కొంచెం చూసుకోండి. రిప్రజెంటేటివ్నెస్ మీరు అనే కాన్స్టిట్యుయెన్సీ లిమిటేషన్స్ చూడండి. ఇది జెర్రీమాండరింగ్ అంటారు, అంటే అంతకుముందు యుఎస్ఏలో జరిగింది అది. అట్లా
మీకు ఈయన పనీకర్ గారు రాసిన బుక్ లోపల మన ఎస్ఆర్సిది స్టేట్ రియాక్షన్ కమిషన్ మన తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అప్పుడు బుక్ రాసినప్పుడు ఆయన బిస్మార్క్ జర్మనీ లోపల బిస్మార్క్ ఉన్నప్పుడు కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్కి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ ఉంటుంది, కొన్ని కాన్స్టిట్యుయెన్సీకి ఎక్కువ సీట్లు ఇచ్చిండ్రు, తక్కువ పార్లమెంట్లో పర్మిషన్ తీసుకొని. అట్లా ఎన్ని ఉన్నాయి, ఎన్నో పద్ధతులు ఉన్నాయి, లేవలేవు కాదు. ఇది అందరు కూర్చొని చేస్తేనే అవుతుంది. ఏదో మేము పవర్లో ఉన్నాం కాబట్టి, మేము మెజారిటీలో ఉన్నాము కాబట్టి మేము చెప్పింది నడుస్తుంది, మేము బిల్ పాస్ చేసుకోగలము, మీ అవసరం లేదు అని చెప్పుకోవడం తప్పు. అందరు కలుస్తున్నారు. నేను ఇవాళ మీతో కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఫస్ట్ ఐ వాంట్ టు హియర్ ఏ మాటలు ఎన్ని శబ్దాలలో చెప్పినా కానీ ఈయన రోలు, మా రేవంత్ రెడ్డి గారి రోలు నిన్న చూసిన తర్వాత ఇవాళ మళ్ళీ దాని రియాక్షన్స్ కూడా పేపర్లలో చూస్తూ ఉంటే ఆయన రోల్ అందరికన్నా పెద్దగా ఉంది. ఈ హాజ్ ఎమర్జ్డ్ యాజ్ అ హీరో ఆన్ ద నేషనల్ సీన్. ఐ కంగ్రాచ్యులేట్ హిమ్ ఫర్ దట్. నిజంగానే కంగ్రాచ్యులేట్ చేస్తున్నాను. హీ షుడ్ టేక్ దీస్ పీపుల్ అలాంగ్. ఆయనకు ఇది కూడా ఆయన పెట్టుకోవాలి. ఆయన పెట్టుకోవాలి. ఉత్త సీటు 4 తెలంగాణ వచ్చినంత మాత్రం సరిపోదు. ఆయన ఒక నేషనల్ లీడర్గా ఏమైంది కాబట్టి ఈ ఇష్యూస్ ఏవైతున్నాయో ఈ ఇష్యూస్ని ఆయన ఎదురు పెట్టుకొని వాటి కరెక్ట్ రిప్రజెంట్ చేసుకుంటూ వాటికి అన్నిటికీ ఆన్సర్లు కనుక్కుంటూ, ఎందుకంటే ఇవాళ దేశంలో ఆయన్నే చూస్తూ ఉన్నారు. నిన్న నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ, స్టాలిన్ మాట్లాడుతూ, మాన్ మాట్లాడుతూ ఆయన రేవంత్ రెడ్డి గారి నుంచి రిఫర్ చేశాడు. సో ఇన్ మై వ్యూ ఈ హాజ్ ఎమర్జ్డ్ ఎస్ ఎ హీరో. ఎస్ హీరో అంటే ఆ పట్టుదల కాబట్టి. ఇవాళ నేను ప్రేజ్ చేయడానికి ఇక్కడ ఆయన చెప్తాం లేదు. ఆ పట్టుదల ఆయన ఏదో చూపించాడు అసెర్షన్ లోపల, ఒక ముఖ్యమంత్రిగా చూపించాడు. ఇష్యూస్ని క్లియర్ చేసి చెప్పిండు, అన్నీ చెప్పలేదు. నేను ఆయన మొత్తం పాయింట్ చెప్పిండని అంటం లేదు, కానీ అన్నింటి హింట్ చేస్తూ పోయిండు. ఉత్తమైన సీట్ల కాదు కొట్లాడేది, పవర్ గురించి కొట్లాడుతున్నాం, మా వాయిస్ గురించి కొట్లాడుతున్నాము, మా గళం గురించి కొట్లాడుతూ ఉన్నాడు. ఈవెన్ రామారావు ఆల్సో స్పోక్ వెల్. కేటీఆర్ ఆపరేట్ చేస్తా, కానీ ఏదున్నా నథింగ్ టు బీట్ రేవంత్ గారు. నేను టోటల్ దేశం కూడా ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని ముందుకు పెట్టి పోయి మనం సాల్వ్ చేసుకుందాం. నేనేది నెక్స్ట్ మీటింగ్ ఏదో జరుగుతుందో ఇక్కడ దాంట్లోపల టోటల్ నేను తయారు చేసి ఐఎమ్ అబౌట్ టు సబ్మిట్ ఏ లెటర్ టు హోమ్ మినిస్టర్. అమిత్ షా గారికి రాస్తున్నాను నేను దీంట్లో తయారు చేసి పెట్టాను, ఈ స్టేషన్లో ఏమున్నది అవన్నీ. కాబట్టి ఇది పంపించిన తర్వాత రేపు మీటింగ్ లోపల మనందరికీ అందరి సహాయము, అందరి సహకారం, అందరి కోఆపరేషన్ రేవంత్ గారికి దొరకాలని నేను కోరుకుంటూ, దానికి మనం ఏం చేయగలమో అది చేయాలని అనుకుంటా ఉన్నాం. ఈ డీలిమిటేషన్ అప్పుడు రాగా 206 జరిగినట్టు అది కాదు. ఇది అది కూడా ఎన్నో సమస్యలు వచ్చి ఉండొచ్చు, దీనికి ఇంకెక్కువ సమస్యలు వస్తూ ఉన్నాయి, కానీ సాల్వ్ చేసే అవసరం ఉంది. దీన్ని సాల్వ్ చేసుకొని ముందుకు పోవాలా. మన ఏది చేసినా కానీ 3 ఇష్యూస్ సాక్రిఫైస్ చేయకండి. రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ కంట్రీ దాన్ని చేయకండి. పవర్స్ ఆఫ్ ద స్టేట్స్ని దెబ్బతీయకండి. మా కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈ స్టేట్ ఏది ఎకనామికల్గా మీరు అన్నారు, ఇప్పుడు మా జీడిపికి మా కాంట్రిబ్యూషన్ ఎంత ఎక్కువ ఉంటుందో దాన్ని చేయకండి. ఎడ్యుకేషన్ అండ్ అదర్ సోషల్ సెక్టార్ లోపల ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఇండియా టుడే వాళ్ళు బిహేవియర్ ప్యాటర్న్ ఏది వచ్చిండో దాన్ని కూడా వ్యూలో తీసుకొని మేము వర్కౌట్ చేసుకోవాలా. కాబట్టి మనం ఒక కొత్త రూపం లోపల, కొత్త స్వరూపంలో, కొత్త రీతిగా ముందు పోయే అవసరం ఉందని రివ్యూ నా అభివృద్ధి. కేంద్ర మంత్రి బండి సంజయ్ డీలిమిటేషన్ గురించి గైడ్ లైన్సే రాలేదు, ఇంకా అప్పుడే తొందరపడుతున్నారు వీళ్ళు, అనవసరంగా ఆడ దొంగల ముఠా జాయిన్ అయ్యారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ మాటలు చెప్పను, కానీ ఒక మాట చెప్తున్నాను. స్టేట్మెంట్ రాదు, కాన్స్టిట్యూషన్లో ఉంది.
that with every census there has to be a change in the constituencies. 3 సార్లు చేస్తాం ఉండదు. దేర్ ఇస్ రీలిమిటేషన్ కమిషన్ వేస్తాం మేము 200. ఇప్పుడు మీకు వచ్చేది 26 వరకు లేదు. 26 లోపల డీలిమిటేషన్ కమిటీ హ్యాస్ టు కమ్ బై ద పార్లమెంట్. ఇట్స్ ఎ పార్లమెంటరీ మ్యాండేట్. దాని గురించి ఎవరో వచ్చేసి ఇంతవరకు ఏమి రాలేదు, గైడ్లైన్స్ ఎందుకు వస్తుంది అనేది యాక్ట్ వస్తుంది, కమిషన్ పాయింట్ అవుతుంది, కమిషన్ గివ్స్ ది గైడ్లైన్స్. దట్ వే గో. వాళ్ళు కమిషన్ చేస్తుంది, వాళ్ళకి మనం చెప్తా ఉన్నాం ఇదో ఈ కష్టాలను ఇప్పుడున్న దాని ప్రస్తుతం ప్రకారము మనం పాపులేషన్ ప్రకారం పోతున్నాం. 1 man 1 vote ప్రకారము అయ్యాక దీనివల్ల ఇది కష్టాలు వచ్చినాయి. ఏదో ఇప్పుడు మీకు చెప్పింది వచ్చాం కాబట్టి వాళ్ళు, నేను కిషన్ రెడ్డి గారికి చెప్తున్నాను, హీజ్ అ మినిస్టర్, ఈజ్ అ క్యాబినెట్ మినిస్టర్. ఆయన సోదరుడు ఇంకా మా సంజయ్ ఆయన చెప్తున్నాను, ఈజ్ ఆల్సో ఎ మినిస్టర్. ఈ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్, mandated obligation, time bound obligation. అంటే ఎప్పుడు వస్తుందంటే 1 week తర్వాత ఇస్తారా, 2 weeks ఇస్తారా, టైం తీసుకుంటారా, లేదు మీరు అన్నట్టు పోస్ట్పోన్ చేస్తారా? క్వైట్ పాసిబుల్. ఇప్పుడు వస్తే యాజ్ ఆన్ టుడే నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఇట్ హ్యాస్ టు బి డన్ అన్లెస్ అందరు పార్టీలు చెప్పారు కాబట్టి పోస్ట్పోన్ చేయండి. దట్ ఈస్ ఆల్సో ఎ డెసిషన్. That decision has to be taken by the Home Ministry. They must say, yes, we are not doing it. కాబట్టి కిషన్ రెడ్డికి చెప్పండి, సైలెంట్ ఉంటే అది 2026కి వస్తుంది. లేకపోతే మీరు అన్నట్టు గైడ్లైన్స్ వాళ్ళు డ్రాప్ చేసేసుకోవాలనుకుంటే, లేదు మేమంతా డిస్కషన్ చేసినంత వీటన్నిటి గైడ్లైన్లో తెచ్చుకుంటామనుకుంటే వెల్కమ్. ఈజ్ ద పర్సన్, ఈజ్ ది మ్యాన్ ఇన్ ది ఎట్ ద సెంటర్. కాబట్టి దే ఆర్ ఆల్ ఇంపార్టెంట్ పీపుల్. లెట్ అస్ నాట్. దక్షిణాది రాష్ట్రాలకు చాలా ఇబ్బంది కలుగుతుంది అనేది అందరికీ అర్థమైన విషయమే. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే సంతానం పెంచుకోండి, దాని తర్వాత భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రావాలని సలహా ఇస్తారు. అంతే తప్ప ఇప్పుడు దాని డిలిమిటేషన్ గురించి మాట్లాడట్లేదు. మీరు దాని గురించి ఏమంటారు? ఏది పిచ్చి వీరే చెప్పండి, ఏమంటారు మీరు? సంతానం పెంచుకోండి, ఇప్పుడు 2 పిల్లలు ప్రొడ్యూస్ చేస్తావా? ఈ జాదుతో వస్తుందా పిల్లలంటే? ఆయన ఆడ సలహా ఏంటంటే, దాన్ని చెప్పరాలేదు కానీ మనమే సంతానం ఆపండి అని చెప్పింది మనం కాబట్టి, ఒక యాక్ట్ ద్వారా పాపులేషన్ కంట్రోల్ బిల్ తెచ్చి మనము చెప్పినాము కాబట్టి పూర్తి సౌత్ లోపల దాన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఈ కష్టాలు వచ్చాయి. అందుకే 2002 లోపల దాన్ని విత్డ్రా చేసుకున్నాం ఆ బిల్ని. అని మేము 3 పిల్లలు ఉంటే అసలు కంటెస్టే చేయకూడదు అని అన్నాం. దాన్ని మా ఆంధ్రప్రదేశ్లో తీసేసినాం. మీరే తీసేసుకుంటే పిల్లలు పుట్టండి అని మీరు ఒక క్యాంపెయిన్ పెట్టండి అని. ఇది క్యాంపెయిన్ అంతకుముందు ఎంఐఎం వాళ్ళు కూడా చేస్తుంటారు క్యాంపెయిన్. కాబట్టి లెట్ us థింక్ ఏం లేదు, అది సంతానం చెప్పండి ఇప్పుడు అంటాంలో కదా. బికాస్ దెర్ ఇస్ న్యూ స్టడీస్ గోయింగ్ ఆన్. ఏంటి, పాపులేషన్ లేకుండా, వర్క్మెన్ లేకుండా పీపులే తక్కువైపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ యూరప్, నెదర్లాండ్స్, పీపుల్ పాపులేషన్ లేకుండా పోతూ ఉంది. ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం వస్తూ ఉంది. కాబట్టి దాని గురించి ఆయన చెప్పాడు. కానీ ఏదో జాదుతో పిల్లలు పుడతారు అంటే నాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టాండ్ ఇదివరకు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడలేదు. ఇక్కడ మాత్రం సౌత్ ఇండియాకి సంబంధించిన ఇద్దరు, కర్ణాటక కానీ తెలంగాణ మాత్రమే స్పందిస్తున్నాయి. రాహుల్ గాంధీ గారు స్టాండ్ ఏముండబోతుంది? రాహుల్ గాంధీ ఒక మాట చెప్పాడు, దిస్ ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్, అండర్స్టాండ్ దిస్. ఫెడరేషన్ అంటే మీరు ఫెడరేషన్ అనుకోని మీరు తయారు చేసిన ఫెడరేషన్ కాదు. ఒక దేశం వచ్చిన తర్వాత నువ్వు ఈ ఫెడరేషన్, నువ్వు ఈ స్టేటు, నువ్వు ఈ స్టేటు, నువ్వు ఈ స్టేటు అని ఫెడరల్ కాలే. మనం ఒక్కొక్కరు జాయిన్ అయినాం విత్ ఫుల్ పవర్స్ ఉండే మాకు. సావరెన్ స్టేట్స్ జాయిన్ అయినందుకు వాళ్ళ రైట్లు వాళ్ళకు ఉంటాయి అని చెప్పింది. దాన్ని మీరు అది అర్థం చేసుకోండి. ఆయన యూనియన్ ఆఫ్ స్టేట్ అని మొన్న పార్లమెంట్లో కూడా 2-3 సార్లు రిపీట్ చేసేటంటే ఈ మెంట్ దట్, ఈ మెంట్ అబౌట్ స్ట్రెంథనింగ్ ఫెడరలిజం. ఇది దీంతో వస్తుంది. ఇది దిస్ ఈజ్ చూడండి, డీలిమిటేషన్ ఈజ్ ఓన్లీ పార్లమెంట్లో రిప్రజెంటేషన్ గురించి ఎట్లా పోవాలా. సౌత్కి కొన్ని అప్రహెన్షన్స్ ఉన్నాయి,
సౌత్ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఎట్లా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఎట్లా పోవాలనో అది మీ ఎదురుగా పెట్టింది. మీరు ఎట్లా దాన్ని సాల్వ్ చేస్తారో సాల్వ్ చేయండి, దుబ్బుదాం అని అందరం కలిసిపోతాం. దీన్ని మాకు మెజారిటీ ఉంది, మేము చట్టం చేయగలుగుతాం అనేది బీజేపీ. అది వద్దు అని నేను అంటున్నాను. ఎందుకు? మనం దేశం యూనిటీని మెయింటైన్ చేయాలంటున్నాను. మీరు చెప్పిన మెథడు అది ఫెడరలిజం ఆటోక్రసీకి వస్తుంది. మనము ఒక డెమోక్రటిక్ రిజిమ్లో ఉన్నాం కాబట్టి మనకు మీకు మెజారిటీ ఉన్నప్పటికీ మేము చెప్పింది నా ప్రాబ్లమ్స్ మీ ఎదురుకు పెడుతున్నాను. ఈ ప్రాబ్లమ్స్ ఎట్లా మనం సాల్వ్ చేసుకొని ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం అనేది నేను కోరుకుంటా ఉన్నాను. బస్ సాబ్ చలియే. దక్షిణాది వారి సీట్లతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఏపీ సపోర్ట్తోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. యాక్చువల్గా దక్షిణాది చూడి ప్రజలు అందరికీ అవసరం ఇది. నేను వేసింది లేదా నిన్న చీఫ్ మినిస్టర్ మాట్లాడింది, ఇది ఏ ఒక స్టేట్కి తగ్గది కాదు. ఇది కేరళ సఫర్ అవుతుంది, ఎప్పటి నుంచి అవుతుంది. కేరళ రిప్రజెంటేషన్ ఏమీ లేదు. కాబట్టి నెక్స్ట్ లేకుంటే ఇది అందరి గురించి టోటల్ సౌత్ అవుతుంది, వేరే స్టేట్లు కూడా వస్తాయి. ఒడిశా వస్తుంది, మీరు అనుకుంటే వెస్ట్ బెంగాల్కి ప్రాబ్లం వస్తుంది. సో నేను అనేది అంటే ఇష్యూ లైక్ దిస్ ఎక్కడైతే మనం పార్లమెంట్కి అంటే ఆర్టికల్ 81 క్రియేట్ చేసుకుంటున్నామో, ఏదో ఇట్లా సీట్ ఉంటానో దాని గురించి మనం అందరు కలుపుకొని చేయాలి. ఆయన ఒక ప్రపోజల్ ఇచ్చిండు, 33 మాకు ఇవ్వండి, 24 ఉన్నాము, మాకు 33 ఇవ్వండి, ఎప్పుడైతే ఎక్కువ చేస్తున్నారో దాంట్లో మా షేర్ 33 ఇవ్వండి అని అంటున్నాడు. తెలంగాణకి, సౌత్కి